పవన్ కళ్యాణ్ గారి ఇంటికి పోతేనే మీ గుండెలో ఇన్ని రేలుబడబడుతున్నాయి, భయపడుతున్నారు. తెలంగాణ సెంటిమెంట్ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. నేను బీఆర్ఎస్ పార్టీని ఒకటే మాట్లాడుతున్నాను. ఏ ఎంఐఎం అయితే తెలంగాణని తిట్టింది, తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేయలే, మీరు గెలిచిన తర్వాత ఫస్ట్ మీరు గలా మిలాయించింది ఎంఐఎంతో. మరి తెలంగాణకు వ్యతిరేకంగా మీరు పనిచేసిన శక్తులకు మీరు చేశారా? తెలంగాణకు వ్యతిరేకిస్తున్నటువంటి ఎమ్మెల్యేలని, నాయకుల్ని, వాళ్ళు మిమ్మల్ని తిట్టిన వాళ్ళని, కొట్టిన వాళ్ళని, ఉరికించిన వాళ్ళని మీ పార్టీలో చేర్పించుకొని మంత్రి పదవులు వేయలేదా? అంటే తెలంగాణ కోసం మీరు పెద్ద చేసినట్ట? అధికారం రాగానే మీ ఇష్టపడి చేస్తారా మీరు? ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా అడుగుతున్నాను, మీ పార్టీ ఎంపీనే ప్రిపేర్ చేస్తే ఆయన మీద ఏం యాక్షన్ తీసుకున్నారు? మొన్న ఎన్టీ రామారావు విగ్రహం పెట్టారు, బాగుంది, మంచిది, సంతోషం. అదే రోజు మీ ఎమ్మెల్యే ఆంధ్ర వాళ్ళని అది ఇది జాగో బాగా అని మళ్ళీ అవే భాష మాట్లాడి మీరు ఏం యాక్షన్ తీసుకున్నారు? మళ్ళీ అటువంటిప్పుడు నేనేమంటున్నాను, ఈరోజు ఈ రెండు పార్టీలు కూడా ప్రజల ఆకాంక్షలని వారు చేరుకోవాలని చూసుకోలేకపోతే, ప్రజల ఒక సమస్యని పట్టించుకోలేకపోతే, ప్రజలు వాళ్ళని తిరస్కరించే పరిస్థితి వస్తే మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ తీసుకువచ్చి ఎవరినో ఒకటి వాడుకుంటున్నారు. మాకు అనేక రాష్ట్రాలు అనేక మంది మాకు పార్ట్నర్స్ ఉన్నారు, వీ రెస్పెక్ట్ దేమ్. అటు టీడీపీ చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ కానివ్వండి, మేము రెస్పెక్ట్ చేస్తాం. అంతేకాదు టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్గా మారినప్పుడు ఆంధ్ర నుంచి ఆఫీసు ఆంధ్ర ఆఫీస్ పెట్టారు కదా, అక్కడ ఒక ఆంధ్ర వ్యక్తిని ప్రెసిడెంట్ చేశారు కదా, తెలంగాణ ప్రజల డబ్బుని పంజాబ్లో పంపించారు కదా, మహారాష్ట్ర తిరిగి తెలంగాణ బీఆర్ఎస్ పెడతా అటు పోయింది కదా. ఇవన్నీ చూడరా ప్రజలు? తెలంగాణకు అన్యాయం చేసిన మీరు కాదా? ఈరోజు తెలంగాణ సెంటిమెంట్ దగ్గుతున్నది. ఈ రెండు రాష్ట్రాలు కూడా పోటీతత్వంతో పనిచేసుకుంటూ ప్రజల కోసం చేసుకుంటూ పోతే మేము రాజకీయ పబ్బం కోసం మీరు ఈ తెలంగాణ సెంటిమెంట్ వాడుతున్నారు ఒక వ్యక్తిని తీసుకొచ్చి. దయచేసి మీకు నిజమైనటువంటి ప్రజల మీద ప్రేమ ఉంటే, ప్రజల కోసం మీరు ఏం చేశారు, ఏం చేయబోతున్నారు అని చెప్పండి. కానీ వ్యక్తులను తిట్టి, మా బలం పెరుగుతుందని చెప్పేసి మా పార్ట్నర్స్ని తిట్టి, మాకు వాళ్ళని తిట్టి, ఇది పద్ధతి కాదు, ఇది రాజకీయం కాదు. ఈ రాజకీయం అనేది చాలా చౌకబారు రాజకీయం. ఇది యూ షుడ్ నాట్ ప్లే పాలిటిక్స్. డెమోక్రసీలో అందరూ ఒకటే కదా. మీరు మహారాష్ట్ర పోతారు, మీరు ఆంధ్రాలో పార్టీ పెడతారు, మీరు అక్కడ పెడతారు. యూ షుడ్ ఆల్వేస్ అదర్ సంస్థలు డూ ది సేమ్ థింగ్. ఏమైంది దాంట్లో? వైఆర్ సో మచ్ జర్కీ అబౌట్ ఇట్. ఒక మంత్రి ఏదో అంటాడు, ఏదో జాగిర్ అంటాడు, ఈ జాగిర్ అంటాడు, జాగిరి బీగిరి రోజు పెట్టాడు. అసలు ఫస్ట్ చెప్పింది మాట ఏంది బీఆర్ఎస్ వాళ్ళు? కాబట్టి అప్పుడు టీఆర్ఎస్ ఉన్నప్పుడు 1,00,000 నాగలు పెట్టి ఒక ఫిల్మ్ సిటీ కూలగొడతామని చెప్పారు. అదే వాళ్ళని వ్యతిరేకించిన ఎమ్మెల్యేలని తీసుకొచ్చి మంత్రి పదవి చేశారు. మీరు తెలంగాణ ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణ వ్యతిరేకులను మీ పార్టీని మీరు ఎట్ట చేసుకున్నారు? తెలంగాణ వ్యతిరేకమైన సిపిఎంతో మీరు ఎట్టపోతూ పెట్టుకున్నారు? తెలంగాణ వ్యతిరేకమైన మజ్లిస్ పార్టీ ఎట్టపోతూ పెట్టుకున్నారు? వై డు జాయిన్ హ్యాండ్స్ విత్ దెమ్? తెలంగాణ వ్యతిరేకస్తులతో మీరు చేయగలిపిన తర్వాత మీరు తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేశారు. పవన్ కళ్యాణ్ గారు తెలంగాణకు ఇప్పుడు వ్యతిరేకంగా మాట్లాడలేదు. తెలంగాణ మీటింగ్ పెట్టుకుని మీరు రియాక్ట్ చేస్తారు అనవసరంగా. మేము కాలే రియాక్టివ్, మీరైతున్నారు రియాక్టివ్. యు ఆర్ రియాక్షనరీ. Sir, Surekha's question was they are part of the NDA alliance there. Will that alliance continue in Telangana? The political situation in Andhra, in Telangana, or for that matter any state, the political situations are very different. So as per the political situation in Telangana will go ahead with their political plan. With regard to the alliances and all, because ours is a national party, the national party will decide with whom we have to go with alliance and all, whether to go with alliance or not, అనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు, మేము కాదు. మా జాతీయ పార్టీ కాబట్టి మేము జాతీయ నాయకులు డిసైడ్ చేస్తారు. And to play the devil's advocate, all said and done, Telangana has better indicators than Andhra Pradesh on many fronts. Do we need I'm not saying it is illegal, it's constitutional for any party or any person to come and contest, but మనకి అక్కడ నుంచి ఇక్కడ వచ్చి కంటెస్ట్ చేసేది అవసరం అనుకుంటారు జనసేన పార్టీ. అంటే కాన్స్టిట్యూషన్ అధికారం అందరికీ ఇస్తోంది, కానీ ఇక్కడున్న పర్ఫార్మెన్స్ బాగానే ఉంది కదా. ఆంధ్రప్రదేశ్ పర్ఫార్మెన్స్ కన్నా ఇక్కడున్న పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ బెటర్ ఉన్నాయి కదా. We don't know who is going to contest. We don't know ఎవరు చెప్పారు కాంటెస్ట్ చేస్తామని. ఎవరు చేస్తారు చేసిన 29 కదా, 28 కదా, 3 సంవత్సరాల ముందు జరిగేవి ఇప్పుడేదో మనం మాట్లాడాలి. అయినా కూడా భారతదేశంలో ల్యాంప్ పోస్ట్ పాలిటిక్స్ ఉంటుంది. ల్యాంప్ పోస్ట్ పాలిటిక్స్. ఆ ల్యాంప్ పోస్ట్ పాలిటిక్స్లో పివి నరసింహారావు గారు రామ్టెక్లో పోటీ చేశారు.
నాగ్పూర్ మహారాష్ట్రలో. శరద్ యాదవ్ గారు మధ్యప్రదేశ్ అయినా ఈరోజు పోయి ఆయన బీహార్లో పోటీ చేశారు, అక్కడ పార్టీ లీడర్ అయ్యాడు. జార్జ్ ఫర్నాండిస్ ఎ మ్యాన్ ఫ్రమ్ కర్ణాటక, ఈ కాంటెస్టెడ్ ఫ్రమ్ బీహార్, he became a Bihar leader. India is one. Every Indian has a right to contest anywhere in the country. దాని మీద ఎవరు కూడా క్వశ్చన్ చేయడానికి వీల్లేదు. ఆయన వచ్చి చేస్తే మీకు భయం ఉన్నది, లేకుంటే ఇంకా పార్టీ వేరే పార్టీకి అడ్వాంటేజ్ వస్తుంది, మీకు అటువంటి అనుమానాలు ఉంటే ఆ తర్వాత చేసినప్పుడు చేస్తాం, కానీ చెయ్యొద్దు, ఎందుకు చేయాలి, చేయరాదా, పీపుల్ విల్ డిసైడ్, their own party will decide. Why should we comment on it? Ratna. Ramchandra, I have a lengthy question. You talked about development in the nation. All lengthy questions will have a short answers. All right, never mind. You said you talked about development. BJP is for development. First of all, what you also excluded confidence that you will form the next government. Revanth Reddy says he will form the next government under him, and that the real architect of Telangana is Sonia Gandhi and Manmohan Singh. When you're talking about development, the Cockroach Party has been formed because there was disillusionment among the Gen Z. What is your take on that? And when you're talking about SIR, Prashant Bhushan had said that the Supreme Court verdict upholding SIR is a slur on democracy. It's a blot on democracy. And it is equivalent to that ADH in Jabalpur during emergency. Let him respond to those two. One minute, We'll let all me forget just the complete. points. He will not. Another question is, you talked about informing the next government in Telangana, but where is the grassroots level leadership that BJP should be making it strong? So these are my questions in Telangana. You're already strong. We have 8 MLAs, 8 MPs, so there's no question of stronger. You need not have any six-pack leaders here. No? It's okay. No, I want one thing. కాక్రోచ్ పార్టీ అంటారా మీరు? ఈ కాక్రోచ్ పార్టీ ఇవన్నీ, దీస్ ఆర్ ఆల్ అర్బన్ నక్సల్స్ అండ్ పీపుల్ లైక్ అరవింద్ కేజ్రీవాల్, దే ఆర్ డెవలపింగ్, దే ఆర్ ఎంకరేజింగ్ దిస్ థింగ్. నథింగ్ టు వరీ. పీపుల్ ఇన్ ఇండియా దే క్యారీ హిట్ 20, అదేంటారు, హిట్ కాక్రోచెస్ కెన్ బి killed with hits, nothing to worry. Quick 20 or hit 20, whatever it may be. Gen Z is with Indian ethos. Gen Z is with Indian legacies and Indian history. And they will not fall into the trap of those people who are being funded by George Soros and others. Don't worry about it. And as far as the Supreme Court's ruling was there on SIR, see, actually in democracy you have freedom of expression, you can have freedom of speech and all. But as far as Supreme Court is concerned, it is the highest court of the law, highest law judgment is given from their body. So any comment on them will definitely attract contempt of court. If you have anything, you can go for review on their judgment. SIR as such is not a procedure adopted by this government. ఈ యొక్క SIR తీసుకొచ్చింది బీజేపీ ప్రభుత్వం కాదు, అది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఇది మొట్టమొదటిసారి భారతదేశంలో SIR కాదు, ఇది 11వ సారి SIR మన దేశంలో వస్తున్నది.